హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్. ఏంటి మేము అందరం బ్యాగ్స్ వేసుకొని రెడీగా ఉన్నామని చూస్తున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. మేమందరం అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. మేడ్చల్ టు ప్యారడైజ్ అయితే బస్కి వెళ్ళామండి. ఇవ్వండి మా లేడీ గ్యాంగ్ అందరం బయలుదేరిపోయాము ఎగ్జిబిషన్కి అని చెప్పి. అయ్యో చూడండి, అందరం బస్సులో ప్యారడైజ్ వరకు వెళ్ళిపోయామండి. ప్యారడైజ్ నుంచి అమీర్పేట వరకు అయితే మెట్రోకి వెళ్ళామండి. అమీర్పేట నుంచి మళ్ళీ ఎగ్జిబిషన్ వరకు ఒక మెట్రో ట్రైన్ ఎక్కామండి. ఇవ్వండి మెట్రో ఎక్కేసాం, హైదరాబాద్ మెట్రో. ఇవ్వండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇవ్వండి ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇవ్వండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూడండి. ఇవ్వండి ఎంట్రన్స్. ఈ వీడియో అయితే ఎగ్జిబిషన్కి వెళ్దాము అనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నేను. అందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారు కదా. నాంపల్లి ఎగ్జిబిషన్ నాకేమీ పెద్దగా అనిపించలేదండి. రొటీన్గానే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ కాస్ట్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయండి. బెడ్షీట్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. బెడ్షీట్స్ కూడా క్వాలిటీస్ వేరే వేరే క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, వేరే వేరే ప్రైజెస్. ఇవ్వండి అంత వెరైటీస్ కూడా ఏం లేవండి. ఇవ్వండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్. నాకైతే రీజనబుల్ అనిపించింది బెడ్షీట్స్ని డైలీ వేర్ డ్రెస్ టాప్స్ అండి. బాగా రీజనబుల్గా ఉన్నాయి అవి అయితే. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగా ఎక్కువ రేట్ ఉన్నాయండి. ఇవ్వండి ఇవ్వండి క్లిప్స్ అన్నీ అయితే రొటీన్ మోడల్సే ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ అంతా అనిపించలేదు నాకైతే. ఇదిగోండి ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. ఇదిగో చూడండి, నాకైతే అంతేమీ అనిపించలేదు. ఇదిగోండి బ్యాంగిల్స్ కూడా ఎక్కువ రాజస్థాన్ మోడల్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ ఇవ్వండి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అయితే రొటీన్ మోడల్ ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ పెద్దగా ఏం లేవు. అవి కూడా కాస్ట్ బాగానే ఉన్నాయి. ఇదిగోండి చూడండి, బ్యాంగిల్స్ కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు నాకు. నెక్స్ట్ అయితే డ్రెస్ టాప్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. డ్రెస్ టాప్స్ ఎవరైనా డైలీ యూజ్ తీసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే ఇది హ్యాండ్తో స్టిచ్ చేస్తాం కదండి మిషన్. ఇదైతే 500 ఉందండి కాస్ట్. చూడండి హ్యాండ్ మిషన్. ఏదన్నా చిన్న చిన్నవి చిరిగిపోయినవి కుట్టుకోవాలనుకుంటే యూజ్ అవుతుందండి అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవ్వండి పాన్లోవి. ఇవన్నీ ఇయర్ రింగ్స్, క్లిప్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఇవి. ఇదైతే నెక్స్ట్ గేమ్స్ కూడా పెద్దగా ఏం లేవండి. గన్ షూట్స్ అవి ఉన్నాయి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయండి. చూడండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి రీజనబుల్గానే. ఇవ్వండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి కూడా అంతగా రొటీనే ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ ఏం లేవు. ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి. ఇదైతే స్కేరీ హౌస్ అండి పిల్లలకి. నాకైతే ఎప్పటి నుంచో స్కేరీ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండింది, కానీ మాకైతే టైం సరిపోలేదండి. ఇదిగోండి ఎవరైనా వెళ్తే స్కేరీ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇవ్వండి జ్యువెలరీ, పర్ల్స్, లేడీస్వి జ్యువెలరీ. ఇవ్వండి లేడీస్ జ్యువెలరీ కూడా అంతగా ఏం లేవండి, తక్కువగానే ఉన్నాయి మోడల్స్. ఇదిగోండి మేమైతే ఫుడ్ తింటున్నాము. ఫుడ్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉందండి. టేస్ట్ కూడా అంత ఏం లేదు. మేము ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అవుతే నైట్ వచ్చేసరికి 11 అలా అయిపోయిందండి. ఇదిగోండి ఇవేమో పాన్లో వేసుకుంటాం కదండి ఆ ఐటమ్స్. నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి హౌస్ డెకరేషన్ ఉంటాయి కదండి, నేమ్ ప్లేట్స్ అవండి. అక్కడే డిజైన్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఇదిగోండి చాలా బాగా చేస్తున్నారు ఈయన. నెక్స్ట్ అయితే ఇది గేమ్ అయితే నాకు చాలా కామెడీ అనిపించిందండి. ఇవ్వండి ఈ అబ్బాయి ఆడుతున్నారు ఇక్కడ. చాలా బాగుండింది ఇదైతే చూడటానికి. ఎవరైనా పిల్లలు వెళ్తే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. గేమ్ చాలా బాగుంది చూడటానికి. మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. 11 అయిపోయింది నైట్. ఇవ్వండి
అసెంబ్లీ అయితే వీడియో తీసాను నేను వచ్చే దారిలో. ఇదిగోండి. ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.